తాడేపల్లి ఆయన ఇంటికి వెళ్ళడం ఇవన్నీ చూస్తుంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి, జిందాల్ గారికి చిత్తశుద్ధి ఉంది స్టీల్ ప్లాంట్ పట్ల. ఇక వేగంగా స్టీల్ ప్లాంట్ కట్టేస్తారు, పూర్తయిపోతుంది అని అందరం అనుకున్నాం. కానీ అసలు విషయం జిందాల్ గారు, జగన్ గారు ఇద్దరూ కలిసి కాదంబరి అనే ఒక మహిళని ఎలా కట్టడి చేయాలి అని స్కీములు వేసుకున్నారు అని ఇప్పుడు అర్థమవుతుంది. మామూలు స్కీములు కాదు, ప్లాన్లు కాదు, మాస్టర్ ప్లాన్. ఒక ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి స్కీములు వేసి మాస్టర్ ప్లాన్లు వేసి ఆమెను తొక్కడానికి చూశారు. జే స్క్వేర్ గుర్రాలు పెట్టారు జగన్ గారు, జిందాలు గుర్రాలు పెట్టి ఒక్క మహిళని అడ్డుకోవడానికి, ఎదుర్కోవడానికి అన్ని స్కీములు వేసి దాన్ని ఎలా ఆచరణలో పెట్టారో ప్రజలందరూ చూశారు. మీకున్న బుర్రలు, మీకున్న మెదడు, మీ స్కీమ్లు అన్ని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పెట్టునుంటే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయిపోవు నీ పాటు. కానీ మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అనే చిత్తశుద్ధి జగన్ గారికి కానీ, జిందాల్ గారికి కానీ లేదు కాబట్టి ఇంతవరకు ఒక తట్టెడు మట్టి కూడా తీసి అటు పెట్టింది లేదు. జిందాల్ గారు, సజ్జన్ జిందాల్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం గురించి ఆయనే గొప్పగా చెప్పుకున్నారు. అది నిజం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు జిందాల్ గారికి ఒక కడప స్టీల్ ఫ్యాక్టరీలోని 3,500 ఎకరాలు ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మైన్స్ అయితేనేమి, ప్రాజెక్ట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది. ఎందుకు అని అడుగుతున్నాం. జిందాల్ గారు మన రాష్ట్రానికి ఏం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టారో సమాధానం చెప్పాలి. ఈ డీల్స్ వల్ల జిందాల్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిచ్చారో తెలియదు, కానీ రాష్ట్రానికి మాత్రం ఒరిగింది ఏమీ లేదు. ఈ రోజు వరకు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన 3,500 ఎకరాలు జిందాల్ వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ ఇంతవరకు ₹1 ఖర్చు పెట్టింది లేదు. ఆ ప్రాజెక్టు ప్రారంభించింది లేదు. ఈ రోజు వరకు కూడా రాళ్ళు రప్పలే కనిపిస్తాయి. ఒక ఎడారిలాగా ఉంది ఆ ప్రాంతం. మరి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది అని ఎలా చెప్పుకోగలుగుతున్నారు? బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ, 10 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా గురించి అయితేనేమి, విభజన హక్కుల్లో మనం ఏ ఒక్కటైనా నెరవేర్చకుండా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు, మోసాలు చేస్తూనే ఉన్నారు. అయినా మహిళ, నాకు తెలిసి, నేను కనుక్కుంటే నాకు తెలిసిన విషయం, ఆవిడ ఒక డాక్టర్ అని, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి రీసెర్చ్ పేపర్స్ కూడా రాసింది అని, ఒక అకంప్లిష్డ్ ఉమెన్ అని, ఆమె యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఒక యాక్ట్రెస్ అవుదాం అనుకున్నారని నాకు అర్థమైన విషయం. అలాంటి ఆవిడ నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారు అని ఒక కేసు పెట్టబోతే అది పెద్ద మనిషి, సమాజంలో ఆర్థికంగా బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నవాడు కాబట్టి తొక్కాలని చూశాడు అని నాకు అర్థమైంది. కానీ ఒకటి ఆలోచన చేయండి, నిజంగానే కాదంబరి అనే ఆవిడ రిసీవ్ చేయాలనుకుంటే, నిజంగానే మోసం చేస్తున్నింది ఆయనను అనుకుంటే, అన్ని డబ్బులున్నవాడు ఒక 50 కోట్లు 100 కోట్లు ఆవిడకిచ్చి ఆవిడ నోరు మూపించి ఉండగలడు. కానీ ఆవిడ ఏ ప్రెషర్కు లొంగకుండా నాకు న్యాయమే జరగాలి అని నిలబడిన దానికి ఎంత ఘోరంగా ఆవిడ్ని తొక్కాలని చూశారు. వాళ్ళ తల్లిని, తండ్రిని, వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు. తండ్రి ఏమో నేవీ ఆఫీసర్ అట, తల్లేమో రిజర్వ్ బ్యాంక్లో మంచి పొజిషన్లో పనిచేసిన ఆవిడట. అలాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టి, ఈమెను కూడా జైల్లో పెట్టి ఎంత దారుణంగా వీళ్ళ పవర్ను దుర్వినియోగం చేసి ఐఏఎస్ ఆఫీసర్లతో సైతం
15 మందో 20 మందో ప్లెయిన్లో వెళ్ళి హుటాహుటిన ఆమెను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అన్నది ఇది అన్యాయమే కాదు, ఇది వికెట్, ఇది క్రూవల్. నన్నే గనక తనొచ్చి సాయం చేయమని కోరమంటే, కొట్లాడమంటే తప్పకుండా కొట్లాడతాం అన్ మై పర్సనల్ కెపాసిటీ. ఎందుకంటే తనకు అన్యాయం జరిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు మీ చేతుల్లో ఉన్నారు. మరి అలాంటప్పుడు మీకు తెలియకుండానే మీ ఆఫీసర్లు సజ్జన్ జిందాల్కు సాయం చేయబోయారా? సజ్జన్ జిందాల్కు మీకు ఉన్న సాన్నిహిత్యం సంబంధం గురించి సజ్జన్ జిందాల్ గారే చెప్తున్నారు. మరి మీ ఫ్రెండ్ను కాపాడడానికి మీరు ఇంతగా దిగజారిపోతారు అని నేనైతే ఊహించలేదు. అసెంబ్లీలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నాకు 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళకు అన్యాయం జరిగితే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పిన వాడు పక్కన ఇంకొక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే, తన హక్కుల కోసం కొట్లాడుతుంటే తప్పుడు కేసు పెట్టించి ఒక ఫోర్జరీ కేసు కోసం ఆలోచన చేయండి. ఎవరైనా ఒక ఫోర్జరీ కేసు కోసం 15 మంది ఐపీఎస్ ఆఫీసర్లు అంతవరకు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారా? దీని మీద ఎంక్వైరీ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. Purpose of this case, this man wasn't dead. I'm stating facts. This case was forged and foisted on me and my entire family. Within 40 days of the FIR against an industrialist filed on 13 December 23, within 40 days, I was kidnapped by the Andhra police. Hence, I was not available for the court dates. Hence, my devices, all of them, 10 devices were seized. How would I have given evidence in the Bombay case? So I believe the correlation of things, this false case was done to conveniently shut the Bombay case and just give a clean chit to all these powerful men and, crush me in the process. Make me the culprit, make me take responsibility of everything. Why should I? I expect more support from good people in the country. So what if so much money is involved? So what? The truth has to come out, right? All are involved in this. Like this, police officials, under the guidance of the commissioner of the then commissioner Kanti Rana Tata, who filed an illegal case against me. My main grievance is about this illegal case against me that made me and my family suffer so much. My father lost his hearing. My mother started having heart ailments, BP ailments. We are still in terror. We have suffered total nervous breakdown. So our main grievance was, and why was an illegal case filed without an iota of evidence? The responsibility has to be taken by the authorities, which was then under the guidance of the then Commissioner Vijayawada, Kanti Rana Tata. And of course the complainant, why did he forge a totally malicious false case for his monetary benefit? He would just, involving money, power, just character assassinate an innocent woman and family. Is there any political involvement in this case? Is there any political involvement? Yeah. That is a matter of investigation. I stated the fact that before my court dates in the Bombay case, where I could give statements, before I could give evidence, I was just kidnapped to Andhra and the Bombay case was shut behind me. That the girl did not appear. The girl did not give evidence. How would I? I was here. And political involvement,
is a matter of investigation. But these are the facts. And as you can see, there's so much manipulation, there is power, there is money involved. आपको torture किसने किया? मैडम करा के आएंगे। मैडम लाउड का कौन है? Speak from loudly and आगे बाबू बात नहीं करे बात नहीं कर any honest citizen of the country would never want their name embroiled in all this controversy. I mean, who wants their name flashed across newspapers? There's a case against their parents, this, that. But I was dragged into this without my consent, illegally, unlawfully. It is said, that people will do whatever they do. They are going to do it. But I have full faith in God, and there are good people in the country, good people with integrity, who will not let the innocent suffer. Whatever the bad people may do. However much money, power you involve, in the end, I have firm belief that the good people in the country will make sure that the truth will prevail. There are a lot of attempts being made at blatant, misleading character assassination of me and my family. There is a certain industrialist name that is being circulated that this woman had a case against this also. There was no criminal case against Malav Dani. Malav Dani did not file any criminal case against me. What is this hullabaloo about? Why are they so hell-bent on character assassinating me? This particular complainant, as a matter of fact, if you see, he doesn't have a family. He doesn't have a wife. He has a wife that left him after 14 months of marriage. On his divorce papers, I've seen allegations of multiple affairs, of having a mistress that he named as his sister, of impregnating a young college woman right before marriage. And hence, because of all of this, because of multiple affairs and things like that, his wife left him. This man particularly has, I checked in 2014, had 17 or some criminal cases against him, lost elections, his companies are being struck off. So evidently he doesn't have much to lose in life. No family, no career, no good name, no reputation. Why is he dragging me for his monetary benefit? I mean, I have worked all my life. I did not have familial support. I have love of my family, but my family has not been so strong that they could establish me in any career. I have worked all my life to achieve whatever little I have achieved, and I'm very proud of it. He's spoiling my name with all these controversies, and it's going to be so difficult for me to rebuild a life after this. Yes, sir. The evidence that they have fabricated and implicated me in the same, it is no less than, the worst torture in the world. Staying for almost 45 days in incarceration wrongfully, unlawfully, that causes my parents to almost lose their lives. And there's a nervous breakdown. I'm still living in terror. That what if this happens again? This is torture. So How many polygams have you? So in the remand report, and there was a team of more than around 10 to 15 police officials, but they were low-ranking officials there who actually kidnapped me. They were definitely they were just doing their job. I believe what I feel, they were even sympathetic to us because an innocent
family and highly educated family being trapped, into unlawful things. Do you have a name of the lower ranking officials who were there? I don't believe that they had the authority to take decisions on their own. They were definitely under strict orders of the higher ranking officials, which are obviously the IPSs. The then commissioner was, obviously everybody knows, Mr. Kanti Rana. And yeah, these lower ranking ones were only doing their job. They were instructed to do it. And this, by the level of manipulation, I'm sure intelligence is also involved in this, because look at the level. AP police put a wrong case on you. Is there any evidence? Yes. So I will be submitting evidence that the document that they arrested me on the basis of, that has a stamp, a Bombay stamp, which I inquired from the stamp office in Bombay. The stamp shows a date of 2018, but I inquired that the stamp was purchased in November 23 from Kalyan. So the stamp is purchased in November 23, showing from the number, but it is stamped as 2018. So obviously it is forged, and it is purchased from Kalyan, sold to a vendor in Dombivali, has my signature, which is not my signature, absolutely not my signature, has an address, my current address, which I purchased, the flat I purchased in 2020 January, and the stamp is stamped as 2018 November. 2018 I was not even in Bombay, I was living in Ahmedabad. I had an Aadhaar card by living in Ahmedabad. Then this paper doesn't have any notarization. It doesn't have, the stamp doesn't have percentage value of the property in question. It's a totally fabricated thing that this man has done it. Schedule. Yeah, as my counsel better knows than me. And this man has alleged about my Aadhaar card discrepancies. He has only forged about it. And this property in question on the paper, on the alleged document, it is mortgaged. So if we talk about the legal point of view, there are so many fallacies, there are so many inaccuracies, loopholes, disturbances in the document that I don't know how the police accepted it in the first place. They should have arrested him on receiving that document itself. Let me get to that. Okay, I target industrialists. Who has a case on me, or whom do I have a case on other than this Bombay case that I am talking about? If I have friends in high places, if I am connected in high places, if I have friends that are rich and wealthy and are industrialists, does that make me a cheater? Okay, you are jealous. Vidya Sagar in question is particularly jealous of me because I rejected a marriage proposal in 2015 because I discovered he's a big time womanizer, and he's like, everything's on paper, on his divorce papers, and he has criminal cases. Despite him having lured me with expensive gifts, he still faced rejection. That's why he is having a lot of grudges and anger, hatred, the hatred of rejection against me, and he is jealous that I have rich friends while he got rejected by everyone. He can't take it. ఫ్రెండ్స్ మిగతా విషయాలన్నీ స్టార్ట్ చేసిన కాపీలు మీకు సప్లై చేస్తాం దాని దగ్గర